హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఒకసారి ఈ ఫొటోస్ అన్ని స్లైడ్స్ ఒకసారి ప్లే చేస్తున్నాను, ఇవి చూడండి. ఎందుకంటే నిన్న ఏ మీటింగ్ అయితే జరిగిందో అందులో డీజీపీ గారైనటువంటి హరీష్ కుమార్ గుప్తా గారిని మన హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకంటే ఇతర పోలీస్ అధికారులతో కూడా సమీక్ష చేశారు ఈ మీటింగ్లో భాగంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగే పోలీస్ నియామకాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6001 మంది సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఎవరైతే అందులో ఎస్పెషల్లీ ఏపీఎస్పీకి సెలెక్ట్ అయింటారో వాళ్ళని గ్రే హ్యాండ్స్కి పంపించాల్సి ఉంటుంది. అంటే గ్రే హ్యాండ్స్లో కొంతమంది సెలెక్ట్ అయ్యి తీసుకుంటారు. సో వాటికి సంబంధించి గ్రేడ్స్ అంటే గ్రే హ్యాండ్స్కి ఏర్పాట్లు, పెండింగ్ బిల్లులు అంశాలపై చర్చించడం జరిగింది. పెండింగ్ బిల్లులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏవైనా మనము ఒక బిల్లు పెట్టినట్లయితే అది ఆల్రెడీ లాస్ట్ కొన్ని సంవత్సరాలు, అది ఫర్ ఎగ్జాంపుల్ గ్రే హ్యాండ్స్కి సంబంధించి ఏదైనా బిల్లు ఉన్నట్లయితే వాళ్ళు అధికారులు సరిగ్గా పట్టించుకోక తర్వాత వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవి చేయకోకుండా అక్కడే వదిలేసి ఆ బిల్ అనేది పెండింగ్లో ఉంటే, సో ఇప్పుడు 6100 కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఎస్పెషలీ ఈ గ్రే హ్యాండ్స్లో తీసుకునేది ఏపీఎస్పీ క్యాండిడేట్స్. ఎందుకంటే సివిల్ క్యాండిడేట్స్ని స్టేషన్కి అలాట్మెంట్ జరుగుతుంది. ఏపీఎస్పీ క్యాండిడేట్స్ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఏపీఎస్పీ క్యాండిడేట్స్ చాలా పలు రకాలుగా డిపార్ట్మెంట్కి ఉపయోగపడడం జరుగుతుంది. ఎందుకంటే గ్రే హ్యాండ్స్ తీసుకుంటారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యే ఎంపీ సెక్యూరిటీకి నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ట్రైనింగ్లో అందుకు తీసుకుంటాడు, సీఎం సెక్యూరిటీకి తీసుకుంటాడు. తర్వాత ఫర్దర్గా నీ పర్ఫార్మెన్స్ని బట్టి వేరే కేటగిరీల వైజ్ కూడా నీకు లెవెల్ అన్నది ఇంప్రూవ్మెంట్ అవుతూ వెళ్తుంది. సో ఏపీఎస్పీ అన్నది సివిల్కి అయితే మ్యాక్సిమం ఒక 10 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ వాళ్ళు ఏమవుతుందంటే ఒక 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎస్బీలో చేసేసిన తర్వాత ఒక 1 yearకి వాళ్ళు సివిల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మొత్తం ఓవరాల్గా 3 yearsకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నార్మల్గా ఏపీఎస్పీ వాళ్ళు ఏమవుతుందంటే ఒకటే రీషెడ్యూల్ ఉంటుంది. అంటే ఏపీఎస్పీ వాళ్ళు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆ పీరియడ్ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉందనుకో, ఆ షెడ్యూల్కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ డేట్స్ ఇవ్వాలి, ఎప్పుడు గ్రే హ్యాండ్స్ తీసుకోవాలని ఆ పలానా పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్కి వెళ్ళగానే మిమ్మల్ని అలా తీసేసుకోరు, ఒక పర్టికులర్ ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 6 months తర్వాత మీకు ఒక చిన్న సెలక్షన్ పీరియడ్ లాగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఫిట్ చేయడం జరుగుతుంది, అంతే కదా. డైరెక్ట్ మిమ్మల్ని తీసుకొని క్రేయాన్ సెలక్షను తర్వాత బ్లాక్బెర్రీ అలాంటి వాటికి సెలెక్ట్ చేయడు. ఎందుకంటే మీకు ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ చూడాలి, తర్వాత మీరు ట్రైనింగ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో తెలియజేసుకోవాలి. ఆ తర్వాతే మీకు ఇది అన్నది కన్వీనియంట్గా కంఫర్టబుల్గా చేసిన తర్వాతే మీకు గ్రే హ్యాండ్స్కి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత చాలామంది కొన్ని మేజర్ డౌట్స్ అన్నది రైజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో అన్నిటికీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ నేను మనకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.